మనం ఇప్పుడు చెప్పుకోబోయే చిన్ని కథ చందమామ మరియు చిన్న నక్షత్రం. ఒక రాత్రి ఆకాశంలో ఒక నక్షత్రం చాలా బాధగా ఉంది. అసలు కాంతివంతంగా లేదు. ఏంటో దిగాలుగా ఉంది, మెరవటం లేదు. ఏంటా ఇంత దిగాలుగా ఉంది, ఏమైందా ఈ నక్షత్రానికి అని చెప్పి చందమామ అడిగింది. ఏంటి నువ్వు అలా దిగాలుగా ఉన్నావు, ఏమైంది నీకు, చాలా మూడీగా ఉన్నావు అని చందమామ అడిగింది. అప్పుడు ఆ నక్షత్రం చందమామను అంటుంది, నువ్వు ఎంత పెద్దగా ఉన్నావో చందమామ, నువ్వు ఎంత అందంగా మెరిసిపోతున్నావు, నేను మాత్రం చాలా చిన్నగా ఉన్నాను, చాలా చిన్నదాన్ని నేను, నీ ముందు చాలా చిన్నదాన్ని నేను అని చెప్పింది. అని చాలా దీనంగా నక్షత్రం చెప్పింది. నక్షత్రం మాటలు విన్న చందమామ పెద్దగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు చందమామ అని నక్షత్రం అడిగింది. నువ్వు చిన్నదానివే అయినా నీ వెలుగు చాలా విలువైనది, నువ్వు చాలా వెలుతురు ఇస్తావు, నక్షత్రం విలువ చాలా గొప్పది అని చెప్పింది. ఆకాశంలో ప్రతి నక్షత్రం తనదైన అందంతో మెరుస్తుంది అని చెప్పింది చందమామ. ప్రతి నక్షత్రం తన విలువ తాను ఎప్పటికప్పుడు మెరిపిస్తూనే ఉంటుంది. చందమామ నేను ఒక్కదాన్నే గొప్పదాన్ని, కానీ కోటి నక్షత్రాలు, కోటి కన్నా ఎక్కువ ఉండే నక్షత్రాల విలువలు మీరు. మీ నక్షత్రాల వెలుగు లేనిది నా వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చందమామ సమాధానం ఇచ్చింది. అప్పుడు నక్షత్రం నవ్వుకుంటూ, అవును కదా, నా వెలుగు కూడా ఉంటేనే కదా చందమామ వెలుగు వచ్చేది, నా వెలుగు కూడా చందమామ వెలుగుకి అవసరమే కదా అని చెప్పి నక్షత్రం బాగా నవ్వుకుంది. అప్పుడు అన్ని నక్షత్రాలు కలగలిపి చాలా కాంతివంతంగా నవ్వుతూ వికసిస్తూ ఉన్నాయి. అలా అవి చిన్న నక్షత్రం అయినా కూడా అవి కనిపించే వెలుతురు మాత్రం చాలా కాంతివంతంగా ఉంటాయి. అది విన్న నక్షత్రం ఎంతో సంతోషించి మెరిసింది. ఆ రాత్రి ఆకాశం మరింత అందంగా కనిపించింది. ఎందుకు అలా కనిపించిందో తెలుసా? నక్షత్రం తన విలువ తాను తెలుసుకుంది కదా. అంతకు ముందేమో చందమామ కన్నా తను చాలా చిన్నది, తన విలువ తానే తగ్గించుకుంది. కానీ చందమామ నక్షత్రం విలువ చెప్పేసరికి తన విలువ తాను తెలుసుకొని మరింత అందంగా మెరిసిపోయింది. కాబట్టి దీని నీతి ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకత అనేది ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడూ హేళన చేసుకోకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అర్థమైందా మిత్రులారా? కాబట్టి మన విలువ మనకే ఉంటుంది, మన గొప్పతనం మనకే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని చిట్టి చిట్టి కథలతో మీ ముందుకు వస్తాను.